Welcome to Kiddostones. Like and subscribe. శాంతమైన అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఆనందంగా ఉండే పంది జీవించేవి. నక్క చాలా చురుకైనది. పంది చాలా మంచిది మరియు తినడం అంటే చాలా ఇష్టం. ఒక ఉదయం పంది ఒక చెట్టు దగ్గర రుచికరమైన వేర్లు తవ్వుకుంటూ ఉండగా నక్క అక్కడికి వచ్చింది. శుభోదయం పంది, ఏం చేస్తున్నావు అని నక్క అడిగింది. నాకు ఆకలిగా ఉంది, అందుకే వేర్లు వెతుకుతున్నాను అని పంది ఆనందంగా చెప్పింది. నువ్వు కూడా వస్తావా? అంటే నక్క కళ్ళల్లో ఆనందం కనిపించింది. తప్పకుండా నేను కూడా వస్తాను అని అంది. కానీ నాకు ఒక చోటు తెలుసు. అక్కడ ఇంకా రుచికరమైన ఆహారం ఉంటుంది. నాతో రా అని అంది నక్క. పంది నమ్మకంగా నక్కను అనుసరించింది. వారు అడవిలో లోతుగా నడుస్తూ ఒక రైతు పొలానికి చేరుకున్నారు. ఆ పొలంలో కూరగాయలు చాలా ఉన్నాయి. వావ్! ఎంత ఆహారం అని పంది ఆశ్చర్యపోయింది. నక్క చిరునవ్వు చిందించింది. వెళ్ళి తిను పంది, నీకు నచ్చినంత తిను అని అంది. పంది పొలంలోకి వెళ్ళి కూరగాయలు తినడం ప్రారంభించింది. కానీ అకస్మాత్తుగా రైతు కుక్క గట్టిగా మురిగి వారి వైపు పరిగెత్తింది. నక్క వెంటనే ఒక పొద వెనక దాక్కుంది. కానీ పంది మాత్రం బయటనే ఉంది. పంది భయంతో అరుస్తూ ఎంత వేగంగా అయితే అంత వేగంగా పరిగెత్తి కంచెలోనికి ఒక రంధ్రం ద్వారా బయటకు వచ్చింది. ఊపిరి పీల్చుకుంటూ ఆగినప్పుడు నక్క నవ్వుతూ బయటకొచ్చింది. హహా! ఎంత దగ్గరగా తప్పించుకున్నావు, నీ మొఖం చూడాలి అని నక్క నవ్వింది. పంది కోపంగా చూసింది. అది సరదా కాదు నక్కా, నువ్వు నన్ను మోసం చేశావు. నేను దాదాపు చిక్కుకున్నాను. నక్క, అది కేవలం సరదా మాత్రమే అని అంది. పంది తల ఊపింది. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ హాని చేసే ఆటలు ఆడడు. ఆ రోజు నుండి పంది నక్కతో దూరంగా ఉండి మంచితనంతో ఉన్న కొత్త స్నేహితులను చూసుకుంది. నక్క తన తప్పు గ్రహించి నిజమైన స్నేహం తెలివితేటల కంటే దయతో ఉండాలని నేర్చుకుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ: నిజమైన స్నేహం నమ్మకం మరియు దయపై ఆధారపడి ఉంటుంది. మోసాలు మరియు అబద్ధాలపై కాదు.